సమస్య బాగా తీవ్రంగా ఉందా? లే, తెల్లవారుజాము 3ంటికి లే. ఆ జామున మొరపెట్టి చూడు ఆన్సర్ సంగతి. ఇంకా తీవ్రంగా ఉందా? అట్లయితే 12 గంటలకు లే. పెందలాడు పండుకో, 2-3 గంటలు పండుకో, నిద్రపో, లే, కాస్త మొహం కడుకో, ఏ మోకాళ్ళు 12ంటికి మోకాళ్ళే. అందరూ నిద్రకు ఉపక్రమించే టైం, ఇక నువ్వు మేలుకునే టైం. లే, నీకు తృప్తి కలిగినంత వరకు గంట చేస్తావో 2 గంటలు చేస్తావో చెయ్యి, తృప్తిగా చెయ్యి. కాసిన నీళ్లు తాగు, ప్రార్థన చెయ్యి, ప్రశాంతంగా పండుకో, దేవునికి అప్పచెప్పు. ఆ జామున లేచి దేవునికి అప్పచెప్పు, మొరపెట్టో, నీ ఓపిక. ఇక హాయిగా నిద్రపో. నీకు ఎట్లా నిద్ర వస్తుంది అంటారు ఎవరో, ఇంటోళ్ళో బయటోళ్ళో. నిద్ర రాకేం చేసింది? అప్పచెప్పాల్సిన వాడికి అప్పచెప్పే ఆయనే చూసుకుంటాడు. నేను నిద్ర మానుకొని, తిండి మానుకొని, దిగుళ్ళు వేసుకొని సమస్యతో ఉన్న వ్యక్తికి నేను ఒక సమస్యగా మారేదా? సమస్యతో ఉన్న వాళ్లకు మళ్ళీ మనం ఒక సమస్య. 4 లక్షల అప్పులైన ఒకటి మందు తిన్నాడంట. 4 లక్షల అప్పులైన మందు తిన్నాడంట చచ్చిపోదామని. ఫ్రెండ్స్ తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్చారు. బతికిచ్చి బయటకు తెచ్చేసరికి 7 లక్షలు అయింది. హాస్పిటల్ బిల్లు మళ్ళీ వాడికే ఇచ్చారు. ఏందిరా హాస్పిటల్ బిల్లురా? ఎట్లా, ఎంత కష్టపడి నేను బతికించుకున్నావు? ఎందుకు బతికిచ్చారు? నా ఫ్రెండు కాబట్టి. అసలు ఎందుకు తిన్నానో తెలుసా? 4 లక్షల అప్పు అయిందని తిన్నాను రా. 7 లక్షల అప్పు తెచ్చారు, ఇప్పుడు మళ్ళీ తినాలి కదరా నేను అన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4కే వాడు తింటే మళ్ళీ 7 ఆల్రెడీ సమస్యలతో బాధపడుతున్న, సమస్యలే చాలా ఉన్నట్టు మళ్ళీ నువ్వు పేషెంట్ పోయి మళ్ళీ ఇంకా దరిద్రాన్ని పెంచుతావా? దేవుడు నీకు ఆరోగ్యవంతమైన దేహాన్ని ఇచ్చాడు, దాన్ని కాపాడుకోవాలి. అటు దేవుని కొరకు, ఇటు మానవుల కొరకు నువ్వు ఫలించాలంటే దాని హెల్త్ కాపాడు. లేకపోతే ఒక వ్యసనపరుడికి ఏ తీర్పు ఉందో నీకు అదే తీర్పు వచ్చింది. జాగ్రత్త. అర్థమైంది కదా?